గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ జయప్రకాష్. నేను మనకు తెలిసిందే టీడీపీ భారీ మెజారిటీలో గెలవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు 3 ఏళ్ళు పెంచి 4 ఏళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ పథకం మీద కొంతమంది ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం. ఈ పథకం పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి మనం తెలుసుకున్నాం రండి. పాల్టు హాస్పిటల్కి వచ్చిన 2,000 రూపాయలు మందులు అయినాయి. ఆటో ఒక 500 ఇచ్చినాను పోను, ఏదో ఉపయోగపడతాయి, సంతోషంగా ఉన్నాం. 3,000 ఇచ్చినా సంతోషపడినాం. 4,000 ఇస్తే ఇంకా 1,000 రూపాయలు వచ్చినట్టే కదా, సంతోషం మాకు. ఇప్పుడు ఇంతకుముందు జగన్ 3,000 రూపాయలు ఇచ్చినారు కదా, ఇప్పుడు 150 మన జనవరి నుంచి 3,000 ఇచ్చినాడు. అంతకుముందు 2,750, అంతకుముందు 2,500, అంతకుముందు 2,000 ఇచ్చినాడు. సంవత్సరానికి ఎగపెట్టి ఇచ్చినాడు అంతే. ఈ ఒకసారి 4,000 ఇస్తానని చెప్పున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3,000 రూపాయలు పెంచారు కదా, మీ ఇంటికాడికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అనేది రాబోతుంది. సో వాళ్ళు మీ ఇంటికాడికి వచ్చి వాలంటీర్లు ఇస్తాను నమ్ముతున్నాను మీరు? వాలంటీర్లు ఇచ్చినారు. ఇప్పుడు ఈయన కూడా చెప్తాడు, వాలంటీర్లతోనే మీకు తెచ్చిస్తాను, మీరేం భయపడద్దండి, వాలంటీర్లతోనే మీకు తెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. చెప్పినాడు. కైలు ఉన్నోళ్ళకి ఇలా 80 ఏళ్ళు అయినా కైలు ఉన్నాయన్నాడు. మీటర్లు ఉన్నోళ్ళకి ఇలా మీటర్లు 2 ఉన్నాయని తీసేసినాడు జగన్. 500 రూపాయలు కరెంట్ ఛార్జీ మాదికి మాలకు తగ్గించేసినాడు. రైతులకు కమ్మళ్ళకి కాపాళ్ళకి ఎక్కిచ్చేసినాడు. అన్ని చేసినాడు. అయినా ఇప్పుడు ఈయన 4,000 ఇస్తాను ఇంటికి తెచ్చి అంటున్నాడు. ఆయనది చూద్దామే అంతే కదా. ఆయన 80 ఏళ్ళు నా మొగుడికి, నీ కై ఉండదే, నీకంటే పెన్షన్ తీసేసినాడు. ఈయనే లేదు, 5 ఏళ్ళు ఈయనే లేదు, 80 ఏళ్ళు ఆయనకి లేలేడు. నీ కై ఉండదే అని తీసి పారేసినాడు. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక 7,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు కదా, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇచ్చిదే మేము ముసలివాళ్ళం కూర్చొని తింటున్నాం. ఏం పని చేసేదిలే, గమ్మని కూర్చొని. నాకు 76, ఆయనకి 80. ఏం పని చేసేది? కై కూడా ఉండిందని, కైలేమి లేవు నాకు. ఉండిందనుకో చెట్లు మురిచిపోతాయి, చేతిని చేయగలమా? చేయలేం కదా. ఇంకా మేము బతులు ఏం పెట్టుకొని తినాలా? ఆయన ఇస్తే మేము తింటాము. ఇంకా కూర్చొని తినాలి, సాగుతానంటున్నాడు. పోయిన నెలలో ఆయన జగన్ ఉండగా ఈయన వచ్చి నాకు ఇవ్వలే. ఇప్పుడు జూలై 1వ తేదీ ఇస్తాను చెప్పిన, ఇంకా రాలేదు కదా జూలై, ఇంకా 1 నెల ఉంది కదా. ఆయన ఖచ్చితంగా ఇస్తాను నమ్మకం ఉందా నీకు? నాకు నమ్మకం ఉందా? ఆయన ఇస్తాడని మాకు నమ్మకం ఉందా? చెప్పినారు నేను ఖచ్చితంగా ఇస్తాను చెప్పినారు కదా ఆయన. ఉత్తమ అని చెప్పేది ఇవాళకి ఎప్పుడు ఈడ, అప్పుడు అలా ఈడ. చంద్రబాబు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు. జగన్మోహన్ 3,000 రూపాయలు ఇస్తున్నాడు. సో 4,000 రూపాయలు ఇవ్వడం వల్ల నీకు ఆనందమేనా? ఆనందమే, అంటే ఇంకా ఆనందమే. ఏం చేస్తాను కాదని వచ్చేదా? ఎవరిచ్చినా భేదాళం మేము తీసుకొని తిని బతకాల్సిన వాళ్ళే కానీ ఈ లేదనేసి అనేటువంటి వల్ల వాళ్ళు ఇచ్చిందే మనకు తృప్తి. ఆయన ఖచ్చితంగా ఇస్తాను నమ్మకం ఉందా? ఎవరికా? మీకు నమ్మకం? నాకు నమ్మకం గంగమ్మలే. ఆయన ఇస్తే మనం చేయి చాపాలేమని కష్టపడినా వాళ్ళ ఇంటికాడ పోయా, వాళ్ళ కింద పోయా. వాళ్ళు మా అభిమానంతో భేదా సాధనేసి ఇస్తే తీసుకోవాలా, లేకపోతే గమనం అయిపోవాలా, అంతే కదా. పింఛను జగన్మోహన్ 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తాను కదా, చంద్రబాబు 4,000 రూపాయలు ఇస్తాను చెప్పినావు కదా, దీనిపై నువ్వేమనుకుంటున్నావు? ఏం చేసాం? చంద్రబాబు నాయుడు చేసాం. ఆయన ఇస్తాను 4,000 రూపాయలు నమ్మకం ఉందా? ఉన్నది. బాగా పనులు చేస్తాడు, పనులు బాగు చేస్తాడు, మాట పదంగా ఉంటాడు, పద్ధతి అయినాడు. 7,000 ఎకాంగులకి, మామూలు మనుషులకు 65 అయితే 4,000. నమ్ముతున్నావు తాత? మోసం చేయడు. 4,000 రూపాయలు సంతోషమేనా? పింఛను జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు. ఇప్పుడు చంద్రబాబు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు. నువ్వేమనుకుంటున్నావు? ఆయన ప్రభుత్వం తీసుకుంటాం అంటే నేను అంతే. ఇస్తా ఖచ్చితంగా 4,000 రూపాయలు పింఛన్ నమ్మకం ఉందా నీకు? ఆయన ఇష్టం, ఆయన ఇస్తే తీసుకుంటాం. ఇప్పుడు 3,000 చేసినాడు, 2 రోజులు తీసుకుంటాము. ఆయన సౌకర్యం, ఆయన తీస్తాను తీసుకుంటాం మేము అంతే. ఆయన మనం నెప్పించేదా ఏం చేసేదా? ఆయన మనం నెప్పించుకోవటమా? వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటాం అంతే. జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తాడు. చంద్రబాబు నేను వచ్చినాక 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను చెప్పినాడు కదా, దీనిపై నువ్వేమనుకున్నావా?
నేనేమనుకోలే మా ఇంట్లో ఒక మనిషికి వస్తుంది అంతే, నీకు రాదా పింఛను? తాతకు వస్తుంది అంతే, నీకు రాదా? నాకు రాదుమా. ఎందుకు వా? ఏమో ఇయ్యలేదు, నాకు రాదు. వాలంటీర్లు మళ్ళీ మీరు అడగలేదా నాకెందుకు పింఛన్ మీరు ఇవ్వలేదని? ఒకరికే ఇచ్చేది, ఇద్దరికి ఇయ్యరన్నారు. తాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పినాడు కదా, సో దీనిపై నీ అభిప్రాయం ఏంటి తాత? వీలేడు నమ్మకం ఏంటంటే చంద్రబాబు వీలేడు, అందరికి కోట్లు ఇవ్వాలా ఏడుస్తాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు కదా, మళ్ళీ ఈయన కూడా ఇస్తాను చెప్పినా కదా నేను. ఇప్పటికప్పుడు ఇస్తాను ఇస్తామని చెప్పాడు, చెప్పలేదు. ఈ దాస్తే మేలే. నేను ఖచ్చితంగా ఇస్తాను హామీ చేశాను కదా ఆయన. చంద్రబాబా నాకేం నమ్మకాల ఇష్టం మేము తీసుకున్నాం రెడీగా ఉన్నాం. సో చూసారు కదండి, ఈ వృద్ధులందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. సో చంద్రబాబు నాయుడు వచ్చినాక నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మాకు 4,000 రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం మనకు తెలియజేశారు. తిరుపతి నుంచి జయప్రకాష్, మనం టీవీ.